స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ అయ్యే 'మౌనరాగం', 'జానకి కలగనలేదు' అనే సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక రాను రాను మరీ వల్గర్‌గా తయారవుతుంది. తన కొత్త బాయ్ ఫ్రెండ్ శివకుమార్‌తో కలిసి వ్యూస్ కోసం ఎటువంటి దిగజారుడు పనులైనా చేసేస్తుంది. డ్రెస్సింగ్ విషయంలో కూడా ప్రియాంకలో చాలా మార్పు వచ్చింది. 'మౌనరాగం' సీరియల్‌లో అచ్చ తెలుగు అమ్మాయిలాగా లంగా ఓణిలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక ఆ తర్వాత 'జానకి కలగనలేదు' సీరియల్‌లో చీరకట్టులో కూడా కనిపించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. అయితే ఎప్పుడైతే ఈ సీరియల్ నటి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళి వచ్చిందో అప్పటి నుంచి ఈమెలో చాలా మార్పు వచ్చింది. వల్గర్ డ్రెస్సులు వేసుకుని రియాలిటీ షోస్‌లో పాల్గొనడం, లేదా బాగా వైరల్ అయ్యేలా యూట్యూబ్ వ్లాగ్స్ అండ్ ప్రాంక్స్ చేయడం ఓ ఉద్యోగంగా మార్చుకుంది. దీంతో ఈ సీరియల్ నటికి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆదరణ రోజురోజుకు తగ్గుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక జైన్ మరో తుంటరి పని చేసింది. ఇక ఆ పని కారణంగా ఇప్పుడు ప్రియాంకను ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఆడిపోసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాకు ఈ మధ్యనే తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్‌తో వెళ్ళిన ప్రియాంక అక్కడ దేవుడి మీద శ్రద్ధ కంటే ఫోటో షూట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది. దీంతో నువ్వు కుంభమేళాకు వెళ్ళింది రీల్స్, వ్లాగ్స్ చేసుకుని డబ్బులు సంపాదించడం కోసమా, లేదా పవిత్ర స్నానం కోసమా అంటూ నెటిజన్లు ప్రియాంకపై మండిపడుతున్నారు. గతంలో ఇలాగే ప్రియాంక తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి అక్కడ నడక మార్గంలో చిరుతపులిని చూశాను, దాని అరుపులు విన్నాను అంటూ ప్రాంక్ వీడియోలు చేసింది. దీంతో ఆమె మీద టీటీడీ సభ్యులు యాక్షన్ తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. అప్పుడు ప్రియాంక తాను చేసిన తప్పుకు క్షమాపణలు అడుగుతూ ఆ ఇష్యూ నుంచి ఎలాగోలా బయటపడింది. అలాగే తిరుపతిలో పద్మావతి ఆలయం వద్ద కూడా చిరు వ్యాపారస్తులు చులకనగా మాట్లాడుతూ పోజు కొట్టింది. ఇలా ఈ రెండు ఇష్యూస్ కారణంగా అప్పట్లో తిరుపతి వాసులు మరియు టీవీ ప్రేక్షకులు ఆమె యొక్క తీరును తప్పుబట్టారు. ఇలా ఇష్యూస్ జరిగి కనీసం ఏడాది కూడా కాకుండా మరలా కుంభమేళా వ్లాగ్ అంటూ హిందువుల పరమ పవిత్రంగా భావించే చోట పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ చికాకు రప్పిస్తుంది. దాంతో ఆమెను అభిమానించే ఫ్యాన్సే ఆమెపై ఇప్పుడు మండిపడుతున్నారు. ఇలా ఒక్క ప్రియాంకనే కాదు, చాలామంది సీరియల్ సెలబ్రిటీలు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించేందుకు కుంభమేళా యాత్రకు వెళ్తున్నారు. దీంతో అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్న ఈ సెలబ్రిటీలందరికీ ఇదేం పోయే కాలం అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూసెస్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.